ఆపరేషన్ ద్రోణగిరి మనకి పేపర్ 2లో గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అందులో మనము జియోస్పేషియల్ టెక్నాలజీ, నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 చదువుతాము. అందులో నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 కింద యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ఆపరేషన్ ద్రోణగిరి అని లాంచ్ చేశారు. ఇట్ ఈస్ మెయిన్లీ టు ప్రమోట్ అండ్ టు యూటిలైజ్ ద geospatial technology and innovations for ease of doing business and for the ease of living of the citizens. It is the main aim of the project. So it is launched as a pilot project. Operation Dronagiri is launched as a pilot project under the National Geospatial Policy 2022 by the Secretary, Department of Science and Technology at Foundation for Innovation and Technology Transfer. It is an institution at IIT Delhi. It is mainly to promote the industry-academia collaborations and technology transfer to the industry. The main aim of this Foundation for Innovation and Technology Transfer. It is an institution at IIT Delhi, New Delhi. Okay. So it is a Operation Dronagiri is a pilot project under National Geospatial Policy 2022 to demonstrate the potential applications of geospatial technologies and innovations for improving the quality of life of citizens and ease of doing business. It is part of the numerous efforts of Department of Science and Technology in liberalizing geospatial data, developing geospatial infrastructure, skills and knowledge. So all these are part of the implementation of National Geospatial Policy 2022. సో ఇది పైలట్ ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఫేజ్లో దీన్ని ఏ స్టేట్స్లో లాంచ్ చేస్తున్నారంటే యూపీ, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఖచ్చితంగా ఆపరేషన్ ద్రోణగిరి మీద క్వశ్చన్ వస్తే ఈ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. యూపీ, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. మొత్తం 1, 2, 3, 4, 5 స్టేట్స్. 5 స్టేట్స్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ దాని కింద లాంచ్ చేస్తున్నారు? నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 కింద ఆపరేషన్ ద్రోణగిరి అనేది లాంచ్ చేస్తున్నారు. ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్ ద అబౌవ్ మెన్షన్డ్ స్టేట్స్ ఇట్ విల్ బీ రన్ అండ్ use cases will be demonstrated to showcase the potential applications of integration of geospatial data and technology in 3 sectors. ఇది కూడా ఇంపార్టెంట్. మెయిన్గా అగ్రికల్చర్, లైవ్లీహుడ్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ 3 సెక్టర్స్లో మనం జియోస్పేషియల్ డేటాను, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని మనం అంటే వాటి పొటెన్షియల్ ఎలా ఉంది, మనం ఏ ప్రాబ్లమ్స్ని, ఆ ఇండస్ట్రీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ టెక్నాలజీని మనం వాడుకోవచ్చు అనేది టెస్ట్ చేయడానికి మెయిన్గా మనం ఈ ఆపరేషన్ ద్రోణగిరి అనేది లాంచ్ చేస్తున్నాం అనమాట. Several government departments, industry, corporates, startups will be partnered. This will create the base for nationwide rollout. It again a powerful backbone with support from integrated geospatial data sharing interface that will make spatial data accessible and bring transformation. The activities under Operation Dronagiri will be overseen by IIT Tirupati Navavishkar iHub Foundation. చాలా ఇంపార్టెంట్. ఎవరు చూసుకుంటారు దీని యాక్టివిటీస్ అన్నీ అంటే ఐఐటి తిరుపతిలో ఉన్నటువంటి నవావిష్కర్ iHub ఫౌండేషన్ చూసుకుంటుంది. ద జియోస్పేషియల్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్స్ అట్ ఐఐటి కాన్పూర్, బాంబే, కల్కత్తా అండ్ ఐఐటి రూపర్ will act as a operational arms for Operation Dronagiri. And the main point is implementing agency. ఎవరు అంటే జియోస్పేషియల్ ఇన్నోవేషన్ సెల్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పైలట్ ప్రాజెక్ట్
అండర్ జియోస్పేషియల్ పాలసీ 2022 ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే యూపీ, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఏ సెక్టర్స్ అంటే అగ్రికల్చర్, లైవ్లీహుడ్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్లో. ఎవరు ఓవర్సీ చేస్తారు అంటే ఐఐటి తిరుపతి, నవావిష్కర్, ఐహబ్ ఫౌండేషన్. అండ్ ఇంప్లిమెంటేషన్ ఎవరు అంటే జియోస్పేషియల్ ఇన్నోవేషన్ సెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఆపరేషన్ ద్రోణగిరి.